హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో, వీడియో చూడగానే అర్థమైపోయింది కదా. ఎస్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను జూడియోస్ షాపింగ్ టూర్ చేద్దామని. అందరిది చాలామంది చూశాను. అంటే నేనైతే హైదరాబాద్లో లేను కాబట్టి నాకు రియల్గా తెలియదు అసలుకి మేము వెళ్ళిన ప్లేస్లో జూడియో ఉన్నదనేసి. కాకపోతే మా అమ్మాయి వెళ్దాం అమ్మ అనేసి అంది. సరే, ఏం కొనుక్కపోయినా కానీ షాపింగ్ చూసినట్టు ఉండిద్ది, ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉండిద్ది. అసలు వీళ్ళు ఇచ్చే రేట్స్ నిజమా కాదా, వర్తబుల్లా కాదా, మేబీ నిజమైనా కానీ సరే వర్తబుల్లా కాదా అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. అందుకే జుడియోకి వెళ్ళాను అనమాట. సో నాకైతే ఓ అంటే నిజంగా నచ్చినాయి. వర్తబుల్ అనిపించింది. అంటే నాకు తెలిసి వీళ్ళు మధ్యలో ఒక తయారీదారుడికి ఒక షాప్‌కి తీసుకొచ్చేవాళ్ళుగా మధ్యలో చాలామంది ఉంటారని చెప్పుకుంటారు కదా. అంత ప్రాసెస్ లేకుండా వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే తీసుకుంటారేమో అని అనిపించింది. నిజంగా అంటే అన్నీ సూపర్‌గా ఉన్నాయి. క్వాలిటీ బావుంది. క్వాంటిటీ బావుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా బావుంది. అండ్ మనకి ఆ ప్రొడక్ట్స్ చాలా వరకు మేము తీసుకున్నయయితే వర్తబుల్ అని అనిపించినాయి. అంటే ఎక్కువ అంటే ఒకటి నేనెప్పుడూ మేకప్ ఐటెమ్స్ అయితే ఏం తీసుకోను. కాకపోతే ఏంటంటే ఈసారి ఇక్కడ చూసినప్పుడు ఇది బయట మనకి ఫేస్‌కేసుకునే మాస్కు బయట రూ. 99 ఉంది. కానీ ఇక్కడ రూ. 45, 50 ఐ థింక్ గుర్తులేదు సరిగ్గా. నేను చూసి చెప్తాను మళ్ళీ. అయితే నేను ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి కదా. నేను 3 టైప్స్ తీసుకున్నాను. చాలా అంటే రిజల్ట్ కూడా బావుంది. అంటే ఇన్‌స్టంట్‌గా ఇది యూజ్ అయిద్దనమాట. అలానే వెట్ నాప్కిన్స్ కూడా చాలా బావున్నాయి. ఇందులో కూడా 2-3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో, నాకు నచ్చినయి నేను తీసుకుంటా ఉన్నాను. నాకు ఏది పనికొస్తది, ఏది పనికిరాదు, ఇది దేనికి వచ్చిద్ది, ఇది దేనికి పనికిరాదు అనేసి చూసుకుంటా ఉన్నాను. మా అమ్మాయి క్లిప్స్ అవి ఇవి అన్నీ చూసుకుంటా ఉంది. మధ్య మధ్యలో తనొచ్చి అయి తీసుకుంటాను, ఇయి తీసుకుంటాను, ఇయి బావున్నాయి, అయి బావున్నాయి అని చెప్పింది. ఓకే అని చెప్పాను. కాకపోతే అందరూ అంటారు కదా, ఆడవాళ్ళకి చేతికి ఎముక ఉండదు, ఎంత ఖర్చయినా పెడతారు అనేసి. రియల్‌గా చెప్తున్నానండి. నా దగ్గర రూ. 1000 ఉన్నాయి అనంటే, నేను ఖర్చు పెట్టాలి అనుకుంటే 500 దాటినియి అనంగానే మనసు నాకు బెల్లేస్తా ఉండిద్ది. అయిపోతున్నాయేమో చూసుకో జాగ్రత్త, అయిపోతున్నాయేమో చూసుకో జాగ్రత్త అనేసి. ఎందుకు అనంటే మన చేతిలో ఏముండదు. అరే! రూ. 100 కదా అనేసి 100 కదా అనేది మాత్రమే మన మైండ్‌లో పెట్టుకుంటాం. కానీ ఆ 100కి రూ. 1000 ఉన్నాయనుకోండి, 10 తీసుకున్నామనుకోండి, 10 తీసుకుంటే రూ. 1000 అయిపోతాయిగా. పోనీ అందులో 199, 200, 299 అలా ఉన్నాయనుకోండి. 299 గదా! 199 నే కదా అనేసి అనుకోవటం వల్ల మనం ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం అనేది మనకి కాలిక్యులేషన్ లేకుండా తీసేసుకొని, తీరా మనము బిల్లింగ్ కౌంటర్‌కెళ్ళినప్పుడు ఇవి తీసేయండి, అవి తీసేయండి అనంటే కొంతమంది ఓకే పాజిటివ్‌గా తీసుకుంటారు. కొంతమంది ఒక రకంగా ఆక్వర్డ్‌గా చూస్తారు. లేదు అనంటే కొంతమంది ముందు తెలీదా వీళ్ళకి ఎంత తెచ్చుకున్నారో అన్న లెక్కలో చూస్తారనమాట. సో, ఇవి నాకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఇప్పటివరకైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కాకపోతే నేను ఒకళ్ళిద్దరిని చూసున్నాను. సో, అదే కాక మనం మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా చెప్పాలి. నువ్వేం తీసుకుంటున్నావో దాన్ని కాలిక్యులేషన్ చేసుకో. నేను నీకింత అమౌంట్ ఇస్తున్నా. ఈ అమౌంట్ దాటితే నీకు వేరే దానిలో కట్ చేస్తా. నేనైతే ఇదే చెప్పా మా అమ్మాయికి. ఓకే, జూడియోకి తీసుకెళ్తా. కానీ నేను నీకు ఇంతే ఇస్తాను. అంతకు మించి నేను ఎక్కువ ఇయ్యను అని చెప్పాను. ఇక్కడేంటంటే నేను ఈ 2 క్రీమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాననమాట. సో, అది మా అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చూజింగ్ రావట్లేదమ్మా అంది. అంటే తనకేం కావాలి, తన బాడీకి ఏది సెట్ అయిద్ది అనేసి నేను చెప్పాను. బ్లూ కలర్‌లో ఉన్నది ఓకే ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి.
పింక్ కలర్‌లో ఉన్నది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనమాట. సో, దాని రెండిటి వేరియేషన్స్ చెప్తున్నాయి. ఇది రాసుకుంటే ఇలా ఉంది నాన్న, ఇది రాసుకుంటే ఇలా ఉంది. ఐ థింక్ నీకు పింక్ సరిపోతది అని చెప్పేసి చెప్తే, సరే అమ్మ మళ్ళీ చూసుకుంటాను అనంది. ఇంక మళ్ళీ వచ్చేసి నువ్వే తీసుకో అని చెప్పింది. కానీ ఇంక తను మాత్రం నా కోసం లిప్‌స్టిక్స్ అవి ఇవి అనేసి తీసుకుంది. నేను ఏదైనా తీసుకుంటా గానీ, ఇదివరకి బానే షాపింగ్ చేసేదాన్ని. అంటే మరీ అంత ఓవర్ మేకప్ ఏముండదు. వీడియోస్ కోసమయితే ఒక లిప్‌స్టిక్, లిప్ బాము, జస్ట్ ఒక సన్‌స్క్రీన్ లోషను, పౌడరు. దట్స్ ఇట్. నా మేకప్ అయితే ఇంతే ఉంటది. ఇంకెప్పుడన్నా మా అమ్మాయి మాత్రం మేకప్ ఏస్తానమ్మా అని అంటే మాత్రం అప్పుడు నేను ఓకే చేస్తాను. ఇంక ఇక్కడేంటంటే ఇక్కడ జుడియోలో కరెంటు వస్తుంది, పోతుంది. వస్తుంది, పోతుంది. ఈ ఒక్క సెక్షన్ ఎందుకో నాకు అంత అనిపించలేదు. లిప్ లిప్ గ్లాసెస్ కాదు. లిప్ బామ్స్ దగ్గర నాకెందుకో లిప్ లైనర్స్, లిప్ బామ్స్ దగ్గర నాకెందుకో కొంచెం అంత అంటే మనసు ఎందుకో అంతా అనిపించలేదు. ఇంక డ్రెసెస్ అయితే అండి రియల్‌గా ఇది చూసాక డీమార్ట్‌కెళ్ళాము. డీమార్ట్‌కెళ్ళి ఇక్కడ చూసిన కళ్ళతో అక్కడ చూస్తే చీప్‌గా అనిపించినియి. అంటే క ఆహ్, కాస్ట్ ఒకటే. కాస్ట్ వైస్‌గా దగ్గర దగ్గరగా ఉన్నాయి. పెద్ద వేరియేషన్ లేదు. కానీ క్వాలిటీ వైస్ వచ్చేటప్పటికి జుడియోలో క్లాత్ క్వాలిటీ బావుంది. కొంచెం కొన్ని ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించినియి. అంత అవసరం లేదు అనిపించినియి. కొన్ని మాత్రం అస్సలకి వరే! ఇంత తక్కువకొస్తున్నాయా అని అనిపించినియి. ఇంత తక్కువకొస్తున్నాయా అని అనుకున్నప్పుడు తీసుకున్నయి కూడా అరే! ఇంత ఎక్కువున్నాయా అని కూడా అనిపించినయి తీసుకోవాలి కదా! కానీ ఏంటంటే నేను ఇంత పెద్ద షాపింగ్ చేయాలి అనే థింక్‌లో రాలా. జస్ట్ విజిట్ చేద్దాము. మహా అయితే ఓ 1000 ఓ 1500 అంతవరకి. అంటే డ్రెసెస్ ఇవన్నీ ఉంటాయని నాకు ఎక్స్‌పెక్టేషన్స్‌లో లేను. అంటే ఒక రకంగా చూసున్నా. ఒక రకంగా వీడియోస్ నేను కూడా చూసాను. చాలా అసలు అప్పుడు అనిపించిందండి. ఆడవాళ్ళకి ఓ 20, 30 వేలిచ్చి పంపించినా గాని ఇంకా సరిపోవేమో! అంటే మనొక్కళ్ళ గురించి రాదు థాట్. మన పిల్లలని, వాళ్ళ పిల్లలని, మన చుట్టాల పిల్లలని ఇంతమంది గుర్తొస్తారు. నాకైతే ఇక్కడ నా ఇద్దరి రాక్షసులు చెప్పాను గదా! నా డార్లింగ్స్ తోటి అని చెప్పేసి ఒక వీడియో పెట్టున్నాను చూడండి. వాళ్ళిద్దరూ బాగా గుర్తొచ్చారు. కాకుంటే ఏంటంటే నేను తీసుకెళ్ళిన బడ్జెట్ కొంచెంలో తీసుకెళ్ళాననమాట. సో, నేను మనసులో, మైండ్‌లో ఇంతే ఖర్చు పెట్టాలి అని అనుకున్నా. ఆ లోపు కంటే తగ్గితే పర్వాలేదు గానీ, ఆ లోపు కంటే కాస్త ఎక్కువైతే నాకు ఎందుకో ఎంత కొన్నా గానీ నేను ఫీల్ అవ్వలేను. అరే! ఎక్కువైంది అని అనుకుంటా. సో, ఎంతవరకి నేను ఎంతవరకి నేను పెట్టగలనో అంతే పెట్టాలి అని అనుకున్నా గానీ, అంతకు మించి అని అనుకోలేదు. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. చాలామందొచ్చారండి. ఆహ్, త తల్లులతో వచ్చే వాళ్ళకంటే తండ్రులతోనే వచ్చిన ఆడపిల్లలు ఎక్కువ మందున్నారు. నాకనిపిచ్చింది. అమ్మలైతే ఆలోచించి కొనిస్తారు. నాన్నలైతే ఇంక కూతురు ఏదడిగినా గానీ ఓకే చేస్తారు కదా! అనేసి. కానీ నిజంగా అంటే షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. మీరెవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా, లేదా జుడియో ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయకపోయినా ఒకసారైతే ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు. యూ నో వెరీ వెల్ ఎవ్రీథింగ్. సో దట్ జస్ట్ నా షాప్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. అండ్ నాకు షాపింగ్ వ్లాగ్స్ తీయడం గూడా అంత బాగా రాదేమో! కానీ నాకు అదొక ఆహ్, మంచి కోరిక. నాకు ప్రతీదీ షాపింగ్ ఎక్స్‌పీరియన్సు, ఫుడ్డు వ్లాగర్‌లాగా అలా ఉండాలి అని అనుకుంటాను. సో, మీరు అందరూ నాకు సహకరిస్తే నేను పక్కా అది అమలు చేసుకుంటాను. నాకు తెలుసు అది మీరందరూ నాకు సాయం చేస్తారు అనేసి. మీరెందుకంటే మీరు చాలా మంచోళ్ళు కదా! అందుకని. సో, ఎలా ఉంది? మీలో ఎవరైనా జూడియోకి వెళ్లారా? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? ఇంకా ఇంకా వీడియో అయితే చాలా లెంతీగా వచ్చింది.
నేను అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశానండి. ఎందుకంటే అంతసేపు ఎవరికైనా గానీ మనం చెప్పేది బోర్‌గా అనిపించకూడదు. అండ్ నేనేమి ఒక్కో క్లాత్‌నైతే వివరించి చెప్పట్లేదు కాబట్టి, నా షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో చూపిచ్చాలి అనుకున్నా. మీలో ఎవరికైనా గానీ ఇంకా వివరంగా కావాలి, నేను తీసిన వీడియో నిదానంగా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాన్ని నిదానంగానే మళ్ళీ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయండి. కాలి గోటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నడినెత్తి వరకి మనకి ఏమేం కావాలో అవి అన్నీ బాగున్నాయి. ఇక్కడేంటంటే ఒక్కొక్క ఫ్రాక్ తీసి చూపిస్తుంటే మా అమ్మ ఏంటమ్మా అని చెప్తుంది. ఇంకొంచెం ఏంటంటే తనే వీడియోస్ ఎక్కువగా తీస్తది. నేనైతే చూసుకుంటా ఉంటాను. నాకు చూస్తా మళ్ళీ నేను వీడియో తీసుకోలేను. అంత క్లారిటీగాని కాదు. కొంచెం ఎందుకో అంటే నాకు అలుగురిలోకెళ్తే కొంచెం నర్వస్‌గా అనిపించింది నాకు. ఇది మాత్రం భలే నచ్చిందండి. ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. మా అమ్మాయికి చూపిస్తే అనింది, "ఒక్కసారి చూడమ్మా దీని కాస్ట్ ఊరికే అనేసి అనుకుంటున్నావు నువ్వు" అనేసంది. కానీ నిజంగా బావుంది. కాకపోతే సెట్ వైస్ లేదండి. ఎందుకు సెట్ వైస్ ఇస్తే బావుండేదేమో. ఇక్కడ నేను చూసిందేందంటే దాని కింద ఇది దాని పేరు గుర్తు రావట్లా. సడెన్‌గా మర్చిపోయాను. గుర్తుంది. అంటే నెట్ టైప్ ఉండేది కదా! అది ఉందా లేదా అని చెప్పి చూసాను. అండ్ ఇక్కడ ప్యాంట్లయితే చాలా బావున్నాయి. వర్తబుల్ అనిపిచ్చింది. లాంగ్ లాస్టింగ్ వస్తాయి అనిపిచ్చింది. సో, మీరెవరైనా గానీ లెగ్గిన్స్ కానీ, టాప్స్ కానీ, డైలీ యూజెస్‌కి గానీ, కాలేజీకెళ్ళే పిల్లలు గానీ, ఆఫీస్ వేర్స్‌కైనా గానీ చాలా అంటే చాలా బావున్నాయి. 200 నుంచి 250 ఐ థింక్ 3 ఏసుకోండి. 250, 300 నుంచి స్టార్ట్ అయితున్నాయి. మంచి క్లాత్ క్వాలిటీ బావుంది. అన్నీ బావున్నాయి. ఎక్కువ రోజులైతే వస్తాయనే అనిపిచ్చింది. ఆహ్, ఇప్పుడు ఫెస్టివల్స్‌కి కూడా మేము చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఎందుకంటే, అవి తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు తీసుకోవాలి అనుకుంటున్నాం గానీ, ఫెస్టివల్‌కి గ్రాండ్‌గా తీసుకొని, ఒక్కసారి, 2 సార్లేసి, బీరువాలో పెట్టేసి, మళ్ళీ వాటిల్ని కదిలిచ్చకుండా, తర్వాత పొట్టిగా అయిపోతేనో, టైట్‌గా అయిపోతేనో మనుషుల్ని వెతుక్కొని ఇచ్చేయాలి అనేలాగా కాకుండా, సింపుల్‌లో అండ్ అంటారు గదా! లుక్ వైస్ బావుండాలి, సింపుల్‌గా ఉండాలి. మనం వేసుకోవడానికి, చూసేదానికి అన్నిటి కంఫర్ట్ అండ్ అన్నీ బావుండాలి అనేసి అనుకుంటారు కదా! అలా ఉందన్నమాట. ఇంకొకటేంటంటే ఇక్కడ మేమెళ్ళినప్పుడు ఊరికే కరెంట్ వస్తా, పోతా ఉంది. అది కాక వాళ్ళు ఇప్పుడే థింగ్స్ వచ్చినట్టున్నాయి. అవన్నీ సర్దుకుంటా కూర్చున్నారు. ఇంక ఆ పిల్లలకి ఇబ్బంది కలగడం ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాము. ఈ లిప్ గ్లాసెస్ చాలా బావున్నాయి. లిప్ ఆయిల్ కూడా ఉంది ఇందులో. సో, అంటే మనం లిప్స్ డ్రై అవ్వకుండా ఉండడానికి ఇది బాగా వర్క్ చేస్తాయన్నమాట. సో, ఒకసారి ట్రై చేయండి. మా అమ్మాయి నా మీద ట్రై చేస్తుంది. నేను చూస్తా ఉన్నాననమాట. సో, హ్మ్. ఓవరాల్‌గా ఏందంటే ఓకే. జుడియో మనకి మంచి మెమరీని అండ్ మంచి ప్రొడక్ట్స్‌ని అయితే ఇచ్చింది. వీళ్ళు 1 ఇయర్ ఐ థింక్ 2 ఇయర్స్ అయిందాకో అంటే అన్ని ఊర్లలో వీళ్ళ బ్రాంచెస్ పెట్టిందాకా ఇయే రేట్స్ ఉంటాయి. తర్వాత పెంచేస్తారు అనే టాక్ అయితే ఉంది అని విన్నాను. అది నిజమో కాదో తెలీదు గానీ, ఇలానే ఉంటే మాత్రం చాలా మందికి జుడియోనే నంబర్ 1 షాపింగ్ మాల్ అయ్యిద్దనమాట. ఎందుకంటే ఇయాల రేపటి రోజుల్లో కాస్మెటిక్స్ చాలా కాస్ట్ ఎక్కువైపోతున్నాయి. సో, మీలో ఎవరైనా ఇంకా జుడియోకెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చెయ్యకపోతే తప్పకుండా ఎళ్లి చూడండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీద పర్టిక్యులర్‌లీ జుడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. పర్టిక్యులర్‌గా జుడియో మీదనే అని ఎందుకు అన్నాను అనంటే అందరికీ నచ్చాలి అని లేదు. అందరికీ నచ్చకూడదు అని లేదు కదా! సో, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళదుంటది. మీరు చెప్పిన అభిప్రాయాలు మీరు గమనించినయి ఒకవేళ నేను గమనించి మీతో షేర్ చేసుకోలేదేమో, లేకపోతే షేర్ చేసుకున్నా గానీ నేను గమనించలేదేమో. సో, నేను కూడా ఈసారి ఎక్కడైనా గానీ ఇక్కడనే కాదు, ఇక్కడికెళ్ళినా లేపోతే ఇంకెక్కడైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు అలాంటివి నేను చూసుకోవడానికి నాకు కూడా పనికొచ్చిద్ది కదా! సో, అందుకనే అన్నమాట. ఇంక అంతకు మించి ఇంకేం లేదు.
ఇక్కడ మేము కొన్న ప్రొడక్ట్స్ అన్నిటికీ ఇంక మేము రేట్లేపిచ్చేస్తున్నామనమాట. సో, బిల్లెంతయింది, మేమేం తీసుకున్నాము, ఇవి అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. ప్లీజ్, నేను చిన్న యూట్యూబర్‌ని. మీరు మీ సపోర్ట్‌ని నాకు తెలియచేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు నాకు సజెషన్స్ ఇచ్చారు. షార్ట్ చెయ్యి, షార్ట్స్ వల్ల ఆహ్, రీచ్ బావుంటది అనేసి. నేను షార్ట్స్‌కేమీ వ్యతిరేకిని కాను. కానీ పర్సనల్‌గా నేను నన్ను చదువుకునింటే నాకు తెలిసిందేంది అంటే, షార్ట్స్ చూడడం వల్ల స్క్రోలింగ్ టిక్ టక్ టిక్ 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 అని తిప్పేయడం వల్ల మనం ఎక్కడ ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. మనం ఎక్కడ వెయిటింగ్‌కి వెయిట్ చేయడానికి మనము ఇష్టపడట్లేదు. ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇట్లా చిటికేయంగానే అట్లా అయిపోవాలి అనే థాట్స్‌లోకెళ్ళిపోతున్నాము. యూట్యూబ్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, టిక్‌టాక్ అయినా ఏదైనా వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ ఎక్కువ రీచ్‌ని పొందాలని, ఎక్కువ మనీ సంపాదించుకోవాలనే చూస్తారు. అఫ్‌కోర్స్ మనం కూడా ఇందులో అందుకే ఉన్నాము. కానీ అందులో ఉండి మనీ ముఖ్యమే. కానీ మన లైఫ్‌లో ప్రతీదీ సెకండ్స్‌లో జరిగిపోవాలి. అన్నీ చిటికేయగానే అయిపోవాలి అని అదే మైండ్‌కి అలవాటు చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచించండి. సో, షార్ట్స్ అనేది స్వీట్‌గా ఉండాలి. అయ్యో! సాంగ్స్ ఉంటే బావుంటది. లేదు, అయ్యో! కొన్ని కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే బావుంటది గానీ, టోటల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ మనం పడుకునేంత వరకి 24/7 జరిగే ఆహ్, అన్నీ కూడా 2, 3 మినిట్స్ లేకపోతే 1 మినిట్‌లో అయిపోవాలి అనంటే, అది ఎంతవరకి కరెక్టు? 1 మినిట్‌లో మనం అన్నం, కూర వండి పెట్టగలమా? ఆలోచించండి. 1 మినిట్‌లో మనం కూర చేస్తే ఎలా ఉండిద్ది? 1 మినిట్‌లో అన్నం అయిపోయిందని వడ్డిస్తే ఎలా ఉంటది? ఏదైనా అంతే కదా! అంటే జస్ట్ థింక్. రీచ్ ఓకే. రీచ్ పరంగా నేనేం దానికేమి ఇది కాను. కానీ ఇంత కష్టపడేది మనమెందుకు? ఒక లాంగ్ వీడియోని షార్ట్ వీడియోలో చేయాలంటే ఎంత స్ట్రగుల్ అవ్వాలో తెలుసా? అంతా పోసేసి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కంటే ప్రాబ్లమ్ లేదండి. వాళ్ళకి కొలాబరేషన్స్‌తోనో, దేనితోనో వస్తాయి. కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇంట్లో సాయం చేయాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగాలని, లేదు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎదగాలి, బయటికెళ్ళి జాబ్ చేసుకోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఈ యూట్యూబ్ మీద, ఇన్‌స్టా మీద డిపెండ్ అయ్యారు. అలాంటి వాళ్ళందరికీ ఈ షార్ట్స్ ఎంత ప్రెషర్ ప్రెషర్ పాయింట్ లాగా ఉంటున్నదో కదా! అంటే నా రీచ్ కోసం నేను చెప్పట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. షార్ట్స్ వల్ల మన జస్ట్ షార్ట్సే గదా! యూట్యూబ్‌లోనే గదా చూస్తున్నాం అని అనుకుంటున్నాం. కాదు. మనుషుల్లో కూడా ఆప్యాయతలు కరువైపోతున్నాయి. వీటిలన్నిటికీ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అన్నీ జరిగిపోవాలి. అందరు నా మాట వినాలి. మనకు నచ్చనిదేది మన కళ్ళ ముందు ఉండకూడదు. ఈ థాట్‌లోకి వెళ్ళిపోతున్నామేమో అని ఒక చిన్న డౌటు. మీరేమంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. నేనైతే ఇంతే ఆలోచిస్తానండి. మీరెలా ఆలోచిస్తారు అనేది కూడా నాతోటి షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.